హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము కనక మహాలక్ష్మి దేవి ఆలయం విశాఖపట్నం గురించి తెలుసుకుందాం. ఈ అమ్మవారికి భక్తులే పూజ చేయొచ్చు. సాధారణంగా ఏ గర్భగుడిలోనూ భక్తులకు ప్రవేశం ఉండదు. కానీ ఈ కనక మహాలక్ష్మి ఆలయంలో మాత్రం భక్తులే నేరుగా అమ్మవారిని పూజించవచ్చు. ఒక వస్తువు లేదా ఒక కాసు బంగారం కొన్నా సరే అమ్మవారికి నివేదించడం, అప్పుడే పుట్టిన పసిపిల్లల్ని ఈ గుడికి తీసుకురావడం వంటివి ఈ ఆలయంలో మనకు కనిపిస్తాయి. సత్యం గల తల్లిగా, భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న కనక మహాలక్ష్మి ఆలయం విశాఖపట్నం నగరంలోని బురుజుపేటలో ఉంది. ఈ ఆలయంలోని గర్భగుడికి పైకప్పు, ద్వారాలు ఉండవు. ఎవరైనా నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని పూజించవచ్చు. 126 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలోని అమ్మవారికి ఎడమ చెయ్యి అంటే వామహస్తం ఉండదు. పూర్వం ఈ రాజ్యాన్ని పాలించిన విశాఖ రాజులు ఈ అమ్మవారిని తమ ఇలవేల్పుగా కొలిచేవారట. ఇక్కడ వారి కోట బురుజు ఉండడం వల్ల ఈ ప్రాంతానికి బురుజుపేట అనే పేరు వచ్చింది. ఒకసారి శత్రువులు ఈ రాజ్యం మీద దండెత్తినప్పుడు విశాఖ రాజులు తమ ఇలవేల్పును భద్రపరిచే ఉద్దేశంతో అమ్మవారి విగ్రహాన్ని బావిలో వదిలేశారట. ఇది జరిగిన కొన్నాళ్లకి ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళుతూ ఈ ప్రాంతంలో ఆగాడట. ఆ బ్రాహ్మణుడు స్నానం ఆచరించి సేద తీరుతూ ఉండగా అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోరికలను తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది. అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళుతున్నానని మన్నించాలని ప్రాధేయపడతాడు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామహస్తంలోని పరిగా అనే ఆయుధంతో బ్రాహ్మణుడిని సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మణుడు శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతి పై వరకు ఖండించి శాంతింపజేస్తాడు. కనక మహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహించాలని ఆదేశిస్తాడు. అలా ఆమెలోని ఆగ్రహం మాయమై శాంతి స్వరూపిణిగా మారిపోయింది. ఆ తర్వాత స్వామి ఆమె కనక మహాలక్ష్మిగా పూజలు అందుకుంటుందని చెప్పి అంతర్ధానమయ్యాడట. అలా అమ్మవారు బురుజుపేటలో రోడ్డు మధ్యలో వామహస్తం లేకుండా పూజలు అందుకుంటుంది. 1917 ప్రాంతంలో ఇక్కడ చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని ఓ మూలకు జరిపారట. అప్పుడు చాలామంది ప్లేగు వ్యాధి బారిన పడి చనిపోవడంతో కారణం అమ్మవారి విగ్రహం జరపడం వలనే అని తెలుసుకొని మళ్ళీ దేవి విగ్రహాన్ని రోడ్డు మధ్యనే ప్రతిష్ఠించారట. ఆ తర్వాత ప్లేగు వ్యాధి తగ్గి ప్రజలు ఆరోగ్యవంతులయ్యారని చెబుతారు. దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాక గర్భగుడి పైకప్పు, ద్వారాలు నిర్మించేందుకు ఎంత ప్రయత్నించినా విఫలం కావడం వల్ల ప్రయత్నాన్ని విరమించుకున్నారట. అందుకే గర్భగుడి పైకప్పును కొబ్బరి మట్టలతో కప్పి ఉంచుతారు. తలుపులకు బదులు కర్టెన్లు ఉంటాయి. దగ్గరలోని బంగారు దుకాణాల యజమానులు సైతం తాళం చేతుల్ని అమ్మవారికి చూపించి మరీ తీసుకెళ్తూ ఉంటారట. మార్గశిర మాసంలో విగ్రహం వెలుగు చూడటం వల్ల ఇక్కడ ఏటా మార్గశిరంలో 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా మాసోత్సవాలను నిర్వహిస్తారట.